పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం డల్లాస్ సిటీ, టెక్సాస్ స్టేట్లో మనం ఉన్నాం. మనతో పాటు ఉన్నారు శ్రీ రామ్ మాస్టర్. పిరమిడ్స్ యొక్క ప్రాముఖ్యత, పిరమిడ్స్ యొక్క ఆవశ్యకత, పిరమిడ్ సంబంధించినటువంటి సైన్స్ని అత్యద్భుతంగా తెలుసుకుని అమెరికాలో అనేక ప్లేసెస్లో ఆయన చేసినటువంటి కాపర్ పిరమిడ్స్, వాటి వలన, ఆ పిరమిడ్ వలన ఎంతోమంది వారు పొందుతున్నటువంటి అనుభవాలను ఇక్కడ వినడం జరిగింది. అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో మాటల్లో చెప్పలేం. సో ఇప్పుడు ఇదే మాస్టర్ ఒక మెగా పిరమిడ్కి అంకురార్పణ చేశారు. డల్లాస్ అనగానే పిఎస్ఎస్ఎంలో తలుచుకునేది ఒమేగా పిరమిడ్. ఆ ఒమేగా పిరమిడ్ దాని సైజు 180 x 180 అంటే ఈక్వల్ టు మన మహేశ్వర పిరమిడ్, కర్తాల్ పిరమిడ్ సైజ్ అది. ఆ మెగా ప్రాజెక్ట్ ఒమేగా పిరమిడ్కి, ఆ ట్రస్ట్కి ప్రెసిడెంట్ రామ్ సార్ యొక్క జ్ఞానాన్ని మనం ఈరోజు, పిరమిడ్ సంబంధించినటువంటి సైన్స్ని మనం ఈరోజు ఆయన యొక్క జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ డాలస్కి వచ్చి మన ఒమేగా పిరమిడ్ కోసం మీ చేసిన కాంట్రిబ్యూషన్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే మాకు కూడా ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, మీ గురించి చెప్పండి సార్. అంటే లైక్ మీ పేరెంట్స్, మీరు ఎక్కడ జన్మస్థలం, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎన్ని ఇయర్స్ నుంచి యూఎస్లో ఉంటున్నారు, మీ ఫ్యామిలీ గురించి. నా పేరు రాంప్రసాద్ యామిజాల అండి. ఒరిజినల్గా చూస్తే సాలూరు, విజయనగరం డిస్ట్రిక్ట్లో. కానీ నేను పుట్టి పెరిగిందంతా బీహార్, రాంచీలో పుట్టి పెరిగాను. యూఎస్లో వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయింది. డాలస్కి అదే ఆజ్ఞ అనుకుంటా, గురుగారు ఆజ్ఞ 2019 మూవ్ అయ్యాం. అప్పుడే అంటే 2018 నుంచే కొంచెం ధ్యానంలో పిఎస్ఎస్ఎం ఛానల్ చూడడం, పిఎంసి ఛానల్ చూడడం అని మొదలెట్టాం. కానీ 2019లో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అయ్యాం ఇన్ పర్సన్ మెడిటేషన్కి, ఆనాపానసతికి, దానికేను. అప్పటి నుంచి వీఆర్ పార్ట్ ఆఫ్ పిఎంసి, హ్యావ్ బీన్ ఎంటైర్ ఫ్యామిలీ. మా ఆవిడ, నేను, ఇద్దరు, చంద్రిక, వీఆర్ ఆల్రెడీ కంప్లీట్లీ ఇంటూ ధ్యానం. పిల్లలు ఉన్నారు. అమ్మాయి కాలేజ్లో ఉంది, అబ్బాయి ఈజ్ ఇన్ హై స్కూల్. అదే వాళ్ళు కూడా నేర్పుతున్నాం, కానీ దే విల్ గెట్ టు నో వెన్ దే గెట్ టు నో. మీకు ఫస్ట్ మెడిటేషన్ అనేది మీకు ఎవరు నేర్పించారు? అంటే నాకు మెడిటేషన్ అన్న, స్పిరిచువాలిటీ అన్న చిన్నప్పటి నుంచే ఐ వాజ్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ మెడిటేషన్ ఎప్పుడు అంటే, నేను రేకి నేర్చుకుంటున్నప్పుడు అబౌట్ 20-30 సంవత్సరాల క్రితం. అప్పుడు ఫస్ట్ టైం మెడిటేషన్ అంటే ఏంటి, అది థర్డ్ ఐ మెడిటేషన్ చేయాలి, హార్ట్ మెడిటేషన్ చేయాలి అని అప్పుడు మొదలెట్టాం. కాలేజ్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు యూస్ లాట్ ఆఫ్ దట్ మెడిటేషన్. అంటే ప్రెషర్ ఎక్కువ ఉండేది, డెలివరేబుల్స్ ఉంటాయి, అంటే ఎగ్జామ్స్ ఉంటాయి, దానప్పుడు చేసేవాడిని. కానీ అది 30 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం నేర్చుకున్నా. కానీ వేరే రకాల మెడిటేషన్ చేసాం. కానీ ఆనాపానసతి ఈజ్ సంథింగ్ దట్ వీ గాట్ స్టక్ టు. ఆనాపానసతి మెడిటేషన్ ఫస్ట్ ఎవరు నేర్పించారు మీకు? ఫస్ట్ నేర్పించింది ఇక్కడ వచ్చిన తర్వాత దేవి చెక్కా గారు. మా పిల్లలకి ఆవిడ మెడిటేషన్ నేర్పుతూ ఫస్ట్ టైం వాళ్ళతో మేము కూడా కూర్చుని నేర్చుకున్నాం. అది ఆన్లైన్. ఆ గమ్మత్ ఏంటంటే, ఆవిడ న్యూజెర్సీలో ఉండేది, మేము న్యూజెర్సీలో ఉండేవాళ్ళం. అప్పటి వరకు ఆవిడ ఎవరో మాకు తెలియదు. డాలస్ వచ్చిన తర్వాత ఆవిడ గురించి తెలుసుకుని జూమ్లో నేర్చుకున్నాం. అంటే 18 సంవత్సరాలు అక్కడ ఉన్నా మాకు తెలియకుండా. జూమ్లో ఫస్ట్ టైం కోవిడ్ అప్పుడు నేర్చుకున్నాం అది ఆనాపానసతి గురించి. దాని తర్వాత దివ్య, సుష్మా గారు, శ్రీహరి గారితో కలిసి అప్పుడు ఇన్ పర్సన్ మొదలెట్టాం. గ్రేట్ సార్, చాలా బాగుంది మీ జర్నీ. సో ఈ మెడిటేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభవాలు వస్తుంటాయి. అంటే వాళ్ళ స్థాయి, వాళ్ళ యొక్క ప్యాషన్ను బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క అనుభవాలు అనేవి. ధ్యానంలో మీకు వచ్చిన అనుభవాలు కొన్ని. నాకు ధ్యానంలో వచ్చిన అనుభవాలంటే, ముందు ఇనీషియల్గా మొదలెట్టినప్పుడు అయితే చాలా మటుగా బాడీ కొంచెం ఎలివేట్ అవ్వడం, లైట్ అయిపోవడం, ఎనర్జీ ఫీల్ అవ్వడం, థర్డ్ ఐ మీద లేకపోతే సహస్రారం మీద ఫీల్ అవ్వడం అని ఉండేది.
కానీ ఒక్క మనసుతో మేమేమనుకున్నామంటే ఆ ఫీలింగ్స్ని అవన్నీ పక్కన పెట్టి పర్సనల్ జర్నీ ఎంత పెరిగించుకోవాలో దాని మీద ధ్యానం పెడదామని. అంటే అప్పటి నుంచి అది ఫీలింగ్స్ వచ్చినా అంత పట్టించుకోకుండా ఐఎమ్ ఐ బికమింగ్ ఎ బెటర్ పర్సన్ దాని మించే పూర్తిగాను. అలాగంటే ఇప్పుడు కామక్రోధ మోహం మాత్సర్యాలు దాన్ని అది అన్కంట్రోల్డ్గా వచ్చేస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయగలమా, దాని మీద కొంచెం ధ్యానం పెట్టి అది వచ్చే ముందే దాన్ని ఆపగలమా, ప్రెషర్ వచ్చే ముందు బాడీ మీద ఇంపాక్ట్ అవ్వకుండా ఆ ప్రెషర్ ముందే తెలుసుకోగలమా, దాని మీదే ఎక్కువ అంటే లాస్ట్ 4 years నుంచి దాని మీదే ఎక్కువ ధ్యానం పెట్టాము. అందుకు అనుభవాలు అంటే వచ్చినాయి, కానీ నాకంటే అందరికంటే ఎక్కువ అనుభవం ఏంటంటే ఇప్పుడు ముందు తప్పు చేసినా కూడా తప్పు అని అనిపించేది కాదు. అంటే కోపం వచ్చేసినా, పని చేసినా, ఏవో తప్పు మాట్లాడేసినా తప్పు అని అనిపించేది కాదు, అంటే ఆవేశంలో అనేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మేము పక్కన ఆగి అది తప్పు అలాగ అనకూడదు అని ముందే ఆపగలుగుతున్నాం. అది అందరికంటే ఎక్కువ అనుభూతి నాకు అదే. అంటే నేను నా గురించి ఎక్కువ తెలుసుకోగలుగుతున్నా, అసలు ఏం అవుతున్నది, నా ఒంట్లో ఏమవుతున్నది, మనసులో ఏమవుతున్నదో అది కంట్రోల్ చేసుకోగలుగుతున్నా. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏదో షుగర్ లేదు, కానీ ట్రైగ్లిజరైడ్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అని న్యాచురల్గా తిరగడం, తిండి తెప్పలు వేరేగా ఉండడం అంతాను. ముందు అది ఆలోచన కూడా ఉండేది కాదు. ఇప్పుడు అంత ఆలోచించాను దాని గురించి, కానీ అట్లీస్ట్ ఆ కంట్రోల్ ఉంటుంది. అంటే తింటున్నామంటే ఎంత, అది కోపం వస్తుంది ఎందుకు, ఇరిటేషన్ అవుతున్నది ఎందుకు, అది మెయిన్ ప్రాబ్లం ఏంటి అనేది, అది నాకు అందరికంటే ఎక్కువ. అంటే దట్స్ అ కంట్రోల్ దట్ ఐ థింక్ ఐఎమ్ ట్రైన్ టు గెట్. ఆ అనుభూతి కానీ చాలా బాగా ఉంది దాంతో. ఎక్కడ పోయినా ఈ కాపర్ పిరమిడ్స్ని చూస్తున్నావు. ఎగ్జాంపుల్ దేవి మేడం ఇంట్లో కూడా చూశాను, అక్కడ ధ్యానం చేసాం, చాలా బాగుంది. ఎవరు ఈ కాపర్ పిరమిడ్ తయారు చేశారంటే రామ్ సార్ అని చెప్తున్నారు. అసలు మీకు ఈ పిరమిడ్ అనేది ఎలా పరిచయం అయింది, అండ్ పిరమిడ్ గురించి మీకు తెలిసిన నాలెడ్జ్ని చెప్పాల్సిందిగా. అదే ఇది యాక్సిడెంట్గా మొదలైంది. నేనేదో రీసెర్చ్ చేశానని చెప్పలేను. నేను ఫస్ట్ టైం దివ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ మాకు కొన్ని యాంగిల్స్ ఇచ్చేశారు. ఆ యాంగిల్స్తో ఏం చేయాలో నాకు తెలియలేదు, ఆవిడకి తెలియదు, నాకు తెలియదు. అప్పుడు నేను యూట్యూబ్ చూడడం మొదలెట్టాను. దాంట్లో మన మాస్టర్స్ అందరూ యాంగిల్స్ ఎలా తయారు చేస్తారు, ఏంటి యాంగిల్స్ అని మొదలెట్టాను. దాంతో చాలా ఎక్స్పెరిమెంట్లు జరిగాయి. అంటే ఎలా పెట్టాలి, పైప్స్ ఎలాగ ఉండాలి అంతాను. దాని నుంచి నాకు కొంచెం ఇంకా అనుభూతి ఇంకా మొదలైంది. అంటే అసలు ఏంటి, ఎందుకు చేయాలి అని మా పూజ్యపత్రి గారిది వీడియోస్ విన్నాం. అసలు ఆయన ఎక్స్పెరిమెంట్ ఎలా చేశారు, ఫ్రూట్స్ మీద, వెజిటేబుల్స్ మీద. మళ్ళీ దాని గురించి టెస్లా ఆయనది ఒక వరల్డ్ దీంట్లో ఉంది, పేటెంట్స్లో ఆయన పేటెంట్ ఉంది పిరమిడ్ గురించి. ఫస్ట్ పేటెంట్ ఎవర్ ఆన్ పిరమిడ్. ఆ పేటెంట్ ఏంటి, ఎందుకంటే ఆయన సైంటిఫిక్ కదా, ఆయన ఫ్రూట్స్ సరిగా ఉండిపోతున్నదంటే ఆయన బాగుంది, కానీ హీ హ్యాడ్ టు ప్రూవ్ ఇట్ సైంటిఫిక్లీ యాజ్ టు వై పిరమిడ్ ఈజ్ మేకింగ్ ఇట్ లివ్ లాంగ్. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి, దాని గురించి ఎందుకు చేశారు, మళ్ళీ పిరమిడ్ బుక్స్ ఏంటి, అవన్నీ చదవడం మొదలెట్టాను. కానీ అందరికంటే ఎక్కువ ఏంటంటే చాలామందికి ముందు నుంచి ఇప్పుడు ఇక్కడ డాలస్లో కూడా చూశారంటే చాలామందికి నాకంటే ముందు పిరమిడ్ మీద చాలా అనుభూతులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇక్కడ పిరమిడ్స్ లేవు. అందుకు వాళ్ళు పిరమిడ్స్కి క్యాప్స్ పెట్టుకుంటున్నారు. కానీ అందరికీ ఉండేది ఒక పిరమిడ్ కట్టుకుందామని ఇంట్లో అట్లీస్ట్ చేయడానికి. అక్కడి నుంచి మొదలైంది అసలు చేసి ఎలా గీయాలి అనేది. ఇంట్లో మేము మెడిటేషన్ చేస్తున్నప్పుడు చాలామంది ఎవరైతే పిరమిడ్లో కూర్చునేవారో మెడిటేషన్ చేసినప్పుడు గ్రూప్ మెడిటేషన్, అందరికీ చాలా అనుభూతులు వచ్చేవి. అంటే చాలా అనుకున్నవన్నీ, సంకల్పించినవన్నీ పూర్తవడం, చాలామందికి కొంచెం ఒళ్ళు నొప్పులు, జ్వరంతో వస్తే అది పూర్తయిపోవడం, అవన్నీ ఉండేవి. అందుకు దాన్ని బట్టి నాకు అనిపించింది ఇప్పుడు నాది ఇంట్లోనే చేసుకున్నాను కదా, అలాగే నేను ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసి అందరింట్లో చేస్తే బాగుంటుంది కదా అని. దాంతో మొదలెట్టి 100 పిరమిడ్స్ అనుకున్నాం. ఐ థింక్ కరెంట్లీ వీ హ్యావ్ యాక్చువల్లీ అచీవ్డ్ 100 పిరమిడ్స్. అంటే కాపర్ పిరమిడ్స్ వీ హ్యావ్ అచీవ్డ్ 100 ఇన్ డాలస్ ఏరియా. కానీ అది ఇంకా పెంచాలి, అది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. అమేజింగ్. అంటే నేను ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసాం, చాలా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆ ఎనర్జీని ఫీల్ అవుతున్నాం కూడా. అట్లాంటివి 100 కంప్లీట్ చేసేసారు. ఈ 100 అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది చెప్పండి. అసలు మేము 100 అయినని కూడా నేను అట్లా కౌంట్ కూడా చేయలే, ఎందుకంటే చేసుకుంటూ పోయాం అంతా, చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకుంటూ. లాస్ట్ వీక్ ఎప్పుడో మేము చూసుకుని ఎన్ని యాంగిల్స్ ఎన్ని కొన్నాము, ఎంతమందికి ఇచ్చాము అని చెక్ చేస్తే అప్పుడు అర్థమైంది
100 పిరమిడ్స్ అందరికి ఇచ్చేసాము అని. అంటే చాలామందికి అంటే వాళ్ళకి అది తెలియాలని. అంటే ఇప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే ఒక అచీవ్మెంట్ ఏంది, కానీ అక్కడ ఆపకూడదు ఇంకా. అంటే ఒక సంకల్పం పెట్టుకుంటే గురువుగారి దగ్గర నుంచి వచ్చేది, అందుకే అక్కడి నుంచే మొదలైంది. పిరమిడ్స్ పర్వాలేదు, డాలస్కి కూడా పెద్దది ఇంకా పిరమిడ్ రావాలి కదా అని. అంటే అలాగే ఇంకా పెంచుకుంటూ పోవాలి దాన్ని. 100 అయింది, ఇంకా 1000 చేయాలి దాన్ని. ఇప్పుడు పక్కన 0 యాడ్ చేశారు అంతే మీరు, కానీ అది 0 కాదు 1000. గ్రేట్ సార్, అమేజింగ్. బట్ ఇప్పుడు ఒమేగా పిరమిడ్ అన్నది అసలు ఎలా రూపకల్పన జరిగింది, అది ఆ సీడ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్, ఎవరికొకరికి ఒక ఇంటెన్షన్ అయితే ఉండాలిగా, అది ఎలా స్టార్ట్ అయింది? అండ్ ప్రెసిడెంట్ అంటే అసలు ఫస్ట్ పర్సనే మీరు అవుతారు ఒమేగా పిరమిడ్కి, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. సో ఆ కోర్ థాట్ అండ్ అది ఈరోజు ల్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయి ఎగ్జిక్యూషన్లోకి వెళ్తుంది. ఇంత సక్సెస్ వెనకాల మీ యొక్క ఇన్నర్ ఫీలింగ్? అది చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ ఇఫ్ యు ఆస్క్ మీ. ఇది ఎలాగా సీడ్ వచ్చింది అంటే 1.5-2 years బ్యాక్ మేము ఇలాగే గ్రూప్ మెడిటేషన్ చేస్తూ అప్పుడు అందరూ అంటుండేవారు, పత్రి సార్ ఏమో డాలస్ విల్ బి ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ అవుతుంది, డాలస్లో అంతా ఉంటుంది అని. ఎలాగైతే మేము అందరికీ పిరమిడ్స్ కట్టుకుని ఎవ్రీ వీకెండ్ అందరింట్లో చేస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చింది, ఇంత పెద్ద ఇప్పుడు డాలస్ హెడ్ క్వార్టర్స్ అయినప్పుడు డాలస్లో పిరమిడ్ లేకుండా హెడ్ క్వార్టర్స్ ఎలాగవుతుంది అని. అది డాలస్లో పిరమిడ్ ఒకటి ఉండాలి కదా అవ్వాలంటే అని. అక్కడి నుంచి జర్నీ మొదలైంది మాది. సరే ఎక్కడి నుంచైనా మరి చేద్దామా అని. అంటే చాలా అది 6-8 సంవత్సరాలు 6 నెలలు మేము లోపలిగా చూసుకోవడం, ఎకరం అక్కడ 5 ఎకరాలు వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి చాలా మట్టుగా అలాగా నడుస్తూనే ఉండేది, కానీ ఏమీ రాలేదు ఫ్రూట్ఫుల్గా. అదే అంటారు కదా సంకల్పం, అది పత్రిజీ సంకల్పం. అందరి సంకల్పం వచ్చేసరికల్లా వీ గాట్ రైట్ పీపుల్. అందరికీ సరిగ్గా టైంకి సరైన మనుషులు మాకు కనబడి వాళ్ళంతా హెల్ప్ చేసి, అదే చిన్న ల్యాండ్ కూడా కాదు, ఆల్మోస్ట్ 40 acre లాట్ తీసుకుని దాని మీద ఇప్పుడు భూమి పూజ చేసుకుని అదంతా జరగాలంటే అదే మేము ఒక చీమలాట వాళ్ళం. అలాగైతే చీమ దాని వెయిట్ కంటే 10 times ఎక్కువ వెయిట్ తీసుకుంటుందో అంతే మా పని అంతే చేయడం. ఎంత స్తోమత ఎంత ఉందో దానికి 10 times ఎక్కువ పెట్టేలా చూసుకోవడం. తత్మాది దేవి సంకల్పం, దాంతో ఇంకేం చేయలేం. అండ్ ఇప్పుడు కంప్లీట్గా ఎగ్జిక్యూషన్లోకి వెళ్తుంది కదా, సో ఎవరెవరి పాత్ర ఏమేం చేశారు? లైక్ రిమైన్ ట్రస్టీస్ అందరూ కూడా వాళ్ళు ఏ పోస్టులలో ఉన్నారు, వాళ్ళ వర్క్స్ ఏం చేశారు? సో డీటెయిల్డ్గా ఒమేగా పిరమిడ్ గురించి. అదే చెప్పాను కదా, అది మాకు ఎలాగైతే మాకు అంటే ఇట్స్ డివైన్ సంకల్పం అనుకోండి అంతాను. ఇప్పుడు ప్రవీణ్ గారు ఉన్నారు, అదే నా రైట్ టైంకి ఆయన వచ్చి మాకు ల్యాండ్కి తిప్పడం. అంటే డాలస్లో యుఎస్లో ల్యాండ్ వెతకాలంటే చిన్న మాట కాదు. ఆయన శరం గారు అంటే శరం గారు ఇప్పుడు ట్రెజరర్గా ఉన్నారు. ఆయన ధ్యానంలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆయన ముందు అంటే ఫస్ట్ ఆయన తెలిసిందే నాకు ధ్యానం నుంచే తెలిసారు మాకు. ప్రవీణ్ గారు మళ్ళీ ముందు ఇప్పుడు వరకు ల్యాండ్ దాంట్లో ఉండేవారు, కానీ ఆయన కూడా ఇప్పుడు ధ్యానంలో వచ్చేసారు పూర్తిగా. వాళ్ళు తిరగడం అలాంగ్ విత్ శ్రీ గారు, ఆయన మా సుష్మా గారని ఆవిడ అగైన్ వెరీ గ్రేట్ మాస్టర్. ఆయన అప్పుడు వరకు ధ్యానంలో లేరు, ఇప్పుడు ఆయన కూడా ధ్యానం అంటే అందరినీ అట్రాక్ట్ చేసుకుని ధ్యానంలో తీసుకుని వచ్చి మమ్మల్ని అందరినీ కలిపి చూపించే దారి అలాగా. మళ్ళీ నందా గారు ఉన్నారు. అంటే ఆయన అంటే నందా గారు అందరికీ తెలిసినే ఉంటుంది, నంద మహర్షి. ఆయన డాలస్కి ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్, కోర్ పిల్లర్స్ ఫర్ అస్. నందా గారు, శ్రీనివాస్ గారు, శ్రమ్ గారు, ప్రవీణ్ గారు, నేను మధ్యలో అంటే మా పనులు అంటూ ఉంటాయి, కానీ అందరూ అలాగా 3 నెలల పాటు ఆల్మోస్ట్ వాళ్ళు 300-400 కిలోమీటర్లు తిరుగుంటారు. ఆ 300-400 ఎవ్రీ వీకెండ్ పొద్దున్న నుంచి మొదలెడితే సాయంత్రం వరకు తిరగడమే. అది ల్యాండ్లు చూడడమే, ఇక్కడో 5 ఇక్కడో 10 అక్కడ 60 అలాగనుకుంటూ. అది చేసి 3 నెలలు అంటే సరిగ్గా MMS 1 డాలస్లో అయ్యేకి సరిగ్గా నెల ముందు ఆ ల్యాండ్ చూసాము. అందరూ వెళ్ళి బాగుంది తీసేసుకుందాం అనుకున్నాం. సరిగ్గా MMS ముందైంది, 1 నెల ముందు. అది ఎలాగ కొందామా అంటే కూడా పెద్ద ప్రాజెక్టు, కొనాలన్నా ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. అది ఎలా చేద్దాం అనుకున్నాం అసలు, అది ఎలాగవుతుంది అనేది. కానీ అదే అంటున్నా, మళ్ళీ డివైన్ సంకల్పం. సరిగ్గా MMS పూర్తయింది, మాకు ల్యాండ్ కొనవలసిన డబ్బంతా సరిగ్గా మా చేతికి వచ్చింది నెల పాటలో.
ఎంఎంఎస్ అయిన తర్వాత డిసెంబర్ కల్లా ల్యాండ్ అంతా కొనేసుకున్నాం. ఇప్పుడు ఆ ల్యాండ్ నుంచి మా ఒమేగా పిరమిడ్కి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కూడా సపరేట్ అయిపోయింది. ఇంకా పని మొదలవుతుంది. ఇంకా ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఇప్పుడు అక్కడ రాబోయే ఒక 3 years స్పాన్ ఆఫ్ టైంలో ఏ డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి? ఇమీడియట్గా ఇప్పుడు అనుకుంది ఏంటంటే ఆల్ఫా పిరమిడ్ ఒక మొదలెడదామని. అంటే ఇప్పుడు పత్రిక వినుంటారు ఇంటర్వ్యూ ఆల్ఫా టు ఒమేగా అని. ముందు ఆల్ఫా స్టేట్ అంటే చాలామంది ఇప్పుడు డాలస్లో యుఎస్లో చూస్తే చాలామందికి ధ్యానం మీద అంత లేదు. అంతా కొంచెం పిఆర్గా అందరూ చేస్తారు, కానీ యోగా బట్టలు వేసేసుకుని యోగా చేస్తున్నామని, కానీ డీటెయిల్గా సరిగ్గా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ ఆల్ఫా పిరమిడ్కి అది మెయిన్ మాకు చేసింది ఏంటంటే ఎలాగైనా అందరినీ ధ్యానంలో తీసుకుని రావాలి, ధ్యాన జగత్తులో తీసుకుని రావాలి. దానికి ఆల్ఫా పిరమిడ్. అది ధ్యాన జగత్తులో వచ్చిన తర్వాత వాళ్ళు ఒమేగా స్టేట్కి వెళ్తారు. అక్కడి నుంచి ఒమేగా స్టేట్కి పంపించడం అది సెకండ్ స్టెప్ మాకు. సో ఫస్ట్ ఆల్ఫా పిరమిడ్ వస్తుంది. దాంతోపాటు మాకు అన్నదానం, బుక్ స్టాలు, మళ్ళీ ఒక కాఫీ షాప్ అనుకుంటున్నాం. కానీ అన్నదానంది మెయిన్. అలాగే ఇప్పుడు మాకు నెక్స్ట్ ఇయర్కి మేము అక్కడ మళ్ళీ స్ప్రింగ్ ఫెస్టివల్ చేద్దాం అనుకుంటున్నాం. అది దానికి మొదలెడదాం ల్యాండ్ మీద అని. ఆల్ఫా పిరమిడ్ అప్పుడుకి అయిపోతే జూన్కి అయిపోతుంది ఆల్ఫా పిరమిడ్. దాని నుంచి స్ప్రింగ్ కాదు ఆటమ్ ఫాల్కి మేము అక్కడి నుంచి మొదలెడతాం యాక్టివిటీసు. నెక్స్ట్ 3 yearsలో ఇది నెక్స్ట్ 1 yearలో ఆల్ఫా, దాని తర్వాత పెరిఫెరల్ అన్ని అన్నదానం, కాఫీ షాప్ అన్నీ, మళ్ళీ 2026, 2027 కల్లా ఒమేగా పిరమిడ్. దట్స్ ఎ ప్లాన్. సో ఈ ప్రాజెక్ట్లో ఒక మెయిన్ పిల్లర్గా అండ్ మెయిన్ డ్రైవ్ అంతా మీరు చేస్తున్నారు. మెయిన్ పర్సన్ మీరు ప్రెసిడెంట్గా. ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ వాట్స్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? మీ లోపల మీకు ఏమనిపిస్తుంది అసలు? పిల్లర్ అంటే చాలా పిల్లర్లు ఉన్నాయి. అంటే నేను అంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్కి ఒక పిల్లర్ మీద నించోదు. చాలా చెప్పిన అందరూ పిల్లర్స్ లాగా అందరూ చాలా దిట్టంగా ఉన్నారు. ఫస్ట్ అడిగితే ఒక ధైర్యం ఏంటంటే ఇప్పుడు వరకు జరిగిందంతా మన శ్రమతో జరిగింది అనుకోవడం అది కాదు. అది పత్రి గారి సంకల్పం ఉంది కాబట్టి ఇక్కడ వరకు జరిగింది. ఆయన సంకల్పం ఉంది కాబట్టే నడిచింది కూడా నడుస్తుంది అని ధైర్యం ఉంది. కానీ ఆయన నడిపిస్తున్నారు, కానీ ఆయన్ని లెట్ డౌన్ చేయకూడదు అని భయం మాకుంది. ఆయన చేపిస్తున్నారు. అది ఆయన చేయించింది మేము ఉండపోయినా ఆయన చేయిస్తారు. మేము కాంట్రిబ్యూట్ చేయలేదా ఆయన మా పక్కన పెడతారు, ఇంకొన తీసుకుని వస్తారు. కానీ అది మాకు తప్పు, ఆయనకి కాదు. అందుకు ఆ భయం మాకుంది. అంటే ఎలాగైనా ఆయన్ని చూస్ చేసుకున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు అందరూ ఇన్ని వేరే వేరే స్టేట్స్ నుంచైనా ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు అరుణ్ గారు ఉన్నారు, శ్రీని గారు ఉన్నారు. అందరూ ఇక్కడ డాలస్లో ఎప్పటి నుంచి లేరు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అందరూ ఇక్కడ కలుసుకున్నాం. అంటే పత్రి గారు అందరినీ సెట్ చేస్తున్నారు, ఎవరెవరు ఏంటి పని చేయాలి అనేది. అది మా సంకల్పం. అంటే మా ఇప్పుడు మెయిన్ ఏంటంటే మేము పని చేయాలి దాని గురించి. లేదా అది ఆ భయం మాకుంది. అట్లీస్ట్ నాకు ఆ భయం ఉంది. ఆయన ఎక్కడైనా ఆయన సంకల్పించి నన్ను చూస్ చేసుకున్నందుకు అట్లీస్ట్ దాన్ని సరిగ్గా పెట్టాలని. అండ్ లేకపోతే ఇంకెవరో చేస్తారు దానికి. అంటే ఇది ఆగేది ప్రాజెక్ట్ కాదు. ఇట్స్ విత్ ఆర్ వితౌట్ మీ ఇట్ విల్ హ్యాపెన్. కానీ విత్ మీ అయితే ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్, ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఐ యామ్ డూయింగ్ మై బెస్ట్ అండ్ నాట్ లెట్టింగ్ డౌన్ ఎనీబడి హూ ఇస్ డిపెండింగ్ ఆన్ మీ. ఆ భయం ఉంది, కానీ ధైర్యం కూడా ఉంది. మా పని చేసుకుంటే ఆయన జత్మ చూసుకుంటారని. ఇప్పుడు వరకు ఫండింగ్ లేదు, అలాగ వస్తుంది అనుకున్నాం. నెలపాటులో భూమికి ఫండ్ వచ్చింది. ఇప్పుడు ఆల్ఫా అని మేము డేట్ పెట్టుకున్నాం, ఆల్ఫా కూడా డబ్బులు వస్తాయి. డబ్బులకి ప్రాబ్లం కాదు, కానీ సంకల్పించిన ఎలా పూర్తి చేస్తాము, ఎలాగా చేస్తాము అనేది కొంచెం రెండూ ఉన్నాయి. ధైర్యం ఉంది, భయం ఉంది. సో ఈ ప్రాజెక్ట్లో ఉండేటువంటి ప్రతి పర్సన్ గురించి డీటెయిల్డ్గా మీ యొక్క గ్రాటిట్యూడ్ కావచ్చు, మీ ఫీలింగ్ కావచ్చు, వాళ్ళ పట్ల మీకున్న ఎమోషన్ కావచ్చు. అందరికంటే ముందు చెప్పాలంటే శర్మ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన మాకు ఇప్పుడు ఎలాగైతే నంద మహర్షి పేరులోనే మహర్షి ఉంది, ఆయన కూడా మహర్షి పేరు లేకపోయినా ఆయన కూడా మహర్షే. అండ్ ఆయన ఏంటంటే నిదానంగా మోస్ట్ పాజిటివ్. అంటే ఆయన ఏదైనా నెగిటివ్ వింటారు ఎప్పుడూ. తప్పు అసలు అంటే నెగిటివ్ ముక్క రాకూడదు, అన్నీ పాజిటివే అవ్వాలి, పాజిటివే జరగాలనేది ఆయన కంప్లీట్. ఆయన ఇప్పుడు లాస్ట్ 1 year చూస్తున్నాను, హీ హాజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ ఒమేగా.
అంటే మాకైనా కొంచెం పిల్లలు ఉన్నారు, అసలు ఏంటి అది ఇంట్లో నుంచి మా ఆవిడ ఏదో చెప్తూ ఉంటుంది, కానీ ఆయన అవన్నీ పట్టించుకోకుండా ఆయన ఉట్టి ఒమేగా మీదే ఉన్నారు, విచ్ ఈస్ రియలీ రియలీ అమేజింగ్. ఆ రెస్పెక్ట్ అందరికీ ఉండింది ఆయన మీద, ఎందుకంటే ఆయన నెమ్మదిగా ఉంటారు, ఏమీ తప్పు మాట్లాడరు, ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. అది ఫస్ట్ పర్సన్, అంటే అమేజింగ్. సెకండ్ చూస్తే ప్రవీణ్ గారు, అంటే ఎక్కడో ఆయన బిజినెస్లో ఉండి ఆయన సరిగ్గా ల్యాండ్ కొనిన తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ పుట్టి ఆయన వెళ్ళి ఆ పిరమిడ్ వ్యాలీ అవన్నీ చూసుకుని అక్కడ ఎలా కట్టారు, ఏంటి, ఎంత ల్యాండ్ ఉంది, అలా పిరమిడ్ చూడడానికి ఎలాగుంది, అవన్నీ ఆయన అవసరం లేదు టెక్నికల్గా చూస్తే, కానీ ఆయన వెళ్ళి అదంతా రీసెర్చ్ చేసి ఆయన వచ్చి మాట్లాడి అక్కడ వచ్చి మళ్ళీ అంతా ల్యాండ్ మీద ఆ కాంట్రిబ్యూషన్ చేసుకుంటూ, అది అమేజింగ్. అంటే ఆయన మళ్ళీ తత్మా బిజినెస్లో ఉన్నాయి, అది అమేజింగ్ కదా. అది మళ్ళీ శ్రీని గారు ఉన్నారు. శ్రీని అంటే అగైన్ అంటే మన ప్రవీణ్ సార్ విషయంలో ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఏం చేసామనేది, అది పండులాగా అన్నమాట. అలాగే ఇప్పుడు శ్రీని గారు ఉన్నారు. సుష్మా గారు ఎలాగా మీరు ఎలాగ హెల్ప్ చేస్తారంటే, నేను కాదండి మా ఆయన్ని మీకు ఇచ్చేయమంటున్నా ఆవిడ. అంటే ఆయన ఇంకా కంప్లీట్గా డెడికేషన్ పిరమిడ్కి మదర్ ఆవిడ ఇప్పుడు ఇచ్చారు పూర్తిగా, తీసుకెళ్ళిపోండి ఇంకా. అంటే ఆయన్ని కంప్లీట్గా అసలు ఆ సుష్మా గారు అసలు శ్రీని గారు ఎక్కడున్నారు, మీటింగ్ చేయట్లేదు రారా అంటే అసలు లేదు ఆవిడ చెప్పరు. అది శ్రీని గారిని కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఒమేగా. అంటే అది మళ్ళీ వెరీ వెరీ మెటిక్యులస్. అంటే గుడ్ థింగ్ శ్రీని గారిది ఏంటంటే వెరీ మెటిక్యులస్, అది ఇచ్చేసి అదే అంటున్నాను. ఇప్పుడు చూసారంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ట్రేట్స్. నిన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా అన్ని పిన్ టు పిన్, అంటే ల్యాప్టాప్ పట్టుకుని ఒక్కొక్క యాక్టివిటీ, అక్కడ అసలు యాక్టివిటీని తప్పడానికి లేదు, అన్నీ అలాగా పిన్ పాయింట్ అయిపోతాయి పూర్తిగా. అదే అండి, అది వెరీ వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ నైస్ యాజ్ ఫార్ యాజ్ వెరీ ప్యాషనేటెడ్. మళ్ళీ పునీత్ ఉన్నారు, గుజరాతీ అతను, కానీ అగైన్ ఆయనది ఏంటంటే ఆయనది ఇప్పుడు ఫండింగ్ కావాలన్నా దేని కావాలన్నా ఆయన బ్లాక్ అండ్ వైట్ పూర్తిగా. పునీత్తో ఆయన ఏంటంటే గ్రే ఏరియాస్ ఉండవు, ఇది బ్లాక్ ఆర్ వైట్, విచ్ ఇస్ వాట్ వీ వాంట్. ఎక్కడ గ్రే ఏరియా ఉన్నారంటే మాకు తప్పు జరిగిపోతుంది. ఇక్కడ కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్, నేను చేసిన పని అంతా చేస్తా లేకపోతే చేయను అంతే, కానీ మధ్యలో ఉండి నేను వచ్చి ఫోటోగ్రఫీ అని ఉండదు అక్కడ. ఇది రెండు తప్ప. అలాగా ఆయన కూడా ఫండింగ్ దాంట్లో ఆయన మళ్ళీ రిలేషన్షిప్స్ ఆయన ఎక్కడి నుంచో తీసుకుని రావడం, నేను మళ్ళీ తత్మ వాళ్ళతో మాట్లాడడం, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవడం చాలా మట్టుగా. అలాగే మీరు నంద మహర్షి, అది చూసారంటే ఇప్పుడు డాలస్లో చెప్పాను కదా, ఆయనది ఒరిజినల్గా మేము చేద్దాము అంటే ఫస్ట్ చేతిని ఆయనే చేసేద్దాం సార్, ఇంకేంటి ఎలాగైనా మేము పిరమిడ్ కట్టాలి డాలస్లో అని. అది ఆ ఎనర్జీసు ఆ పని చేసే. కానీ ఇప్పుడు చూసారంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్రాస్ యూఎస్ వెళ్ళాలంటే వీ నీడ్ సో మెనీ పీపుల్. అలాంటికి అరుణ్ గారు అయితే ఇప్పుడు అది వన్ థింగ్ ఐ లైక్ ఇస్ ఆయన పని కూడా చేస్తారు, లీడర్షిప్ కూడా ఉంది, రెండు. అండ్ ఆయన కొంతమందికి ఇప్పుడు నాలాంటి వాళ్ళకి అంటే పని చేస్తాం కానీ కొంచెం పని చేస్తాం, కొంచెం పక్క నుంచి చూసుకుంటుంటాం. ఆయన అలా కాదు, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా ఆయన షర్ట్ ఫంట ఫోల్డ్ చేసుకుని పని కూడా చేసేస్తారు కూర్చుని అక్కడ. చెప్పడం కాదు, చేయడం, చెప్పడం, చూపించడం, వాక్ ద టాక్. వాళ్ళ మదర్ లక్ష్మి గారు అసలు వాళ్ళ బ్లడ్లోనే ఉంది, వాక్ ద టాక్. అసలు ఎక్కడ తక్కువ ఉండదు అక్కడ అది. అలాగే దివ్య గారు ఉన్నారు. దివ్య గారిని ఫస్ట్ బికాజ్ ఆవిడతో ఇంట్రొడక్షన్ మొదలైంది, ఆవిడతో ఎంత పని మొదలైంది, అంతా పిరమిడ్ గురించైనా లేకపోతే మెడిటేషన్ గురించైనా ఇప్పుడు వరకు చేసింది, అమేజింగ్ మాస్టర్. అలాగా మళ్ళీ సంపత్ గారు ఉన్నారు. ఆయన అసలు అదేంటాను కదా, గాడ్ సెంట్. ఆయన ఎందుకు వచ్చారో మాకు తెలియదు, సడన్గా ఆయన వచ్చారు లాస్ట్ ఇయర్, అది సరిగ్గా ఎంఎంఎస్ ముందు. అది మేము ఎంత కొట్టుకుంటున్నాము, అసలు చేస్తున్నాము, అసలు ఒమేగా పేరేంటి ఎలాగా అనేది. వచ్చాం అక్కడ కూర్చోవడం, చందు సార్తో పాటు ఒక మెడిటేషన్ చేయడం, ఒమేగా పేరు రావడం, అల్ఫా పేరు, అంటే అది ఆయన అగైన్ చెప్తాం కదా, ఇట్స్ ఎ గాడ్ సెంట్. సరి అయిన టైంకి సరి అయిన మనుషులు వచ్చి మాకు సరి అయిన హెల్ప్ చేసేస్తున్నారు. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ బీన్ వెరీ వెరీ కోర్ టు దిస్ ఎంటైర్ వర్క్. అందుకు మళ్ళీ దేవి గారు అయితే అసలు ఎలాగా ఉండాలంటే అలాగా. అంటే ఇప్పుడు మధ్యలో ఆవిడకి పని చెప్తే చాలు, అసలు కంప్లీట్ డెడికేషన్. అసలు షీ విల్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ వర్క్ టిల్ ద వర్క్ ఈస్ ఫినిష్డ్. ఆ డెడికేషన్ అండ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, వెరీ నైస్, వెరీ ఫోకస్డ్. అలాగా మీరు చెప్పిన దాంట్లో చూసారంటే 6-7 మందిలో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్పెసిఫిక్ ట్రేట్. మళ్ళీ ఏదో ఓవర్లాపింగ్ ట్రేట్స్ కూడా కావు, యూనిక్ స్టైల్ ఉంది, యూనిక్ ట్రేట్స్ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఆయన అలా చూస్ చేసుకున్నారు.
అందరికీ అవన్నీ క్వాలిటీస్ కావాలి కాబట్టి అందరూ అలాగ వచ్చారు. లేకపోతే మాకు అందరికీ ఓవర్లాపింగ్ ఉంటే ఉట్టి విల్ బీ స్టెపింగ్ ఆన్ ఈచ్ అదర్స్ ఫుట్ ఫర్ హూ ఇస్ డూయింగ్ వాట్. కానీ దట్ ఈస్ హౌ ఇట్ హెస్ బీన్ డిజైన్డ్, విచ్ ఇస్ వేర్ ఐమ్ సెయింగ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇట్ విల్ గెట్ డన్, బట్ ఐఎమ్ ఆల్సో వరీడ్ దట్ ఇఫ్ యూ డు నాట్ కాంట్రిబ్యూట్ ఇట్స్ అ ప్రాబ్లమ్. అందుకు అండ్ పత్రి సార్ గురించి మీ మాటల్లో. పత్రికారితో నేను ఇన్ పర్సన్ కలవలేపాను, కానీ ఫస్ట్ మేము ఇంట్లో అది మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ఆయనతో జూమ్తో ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడడం అంతే. అప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు. అప్పుడు ఫస్ట్ టైం కలిసాము. ఆయనే మన మెడిటేషన్ సెంటర్ది నటరాజ మెడిటేషన్ సెంటర్ అని పేరు కూడా ఇచ్చారు అప్పుడే ఆయన దీంట్లోని. 2-3 మార్లు నేను కర్తాల్ వెళ్ళాను. ఇంకా ప్రాబ్లం ఏంటంటే కర్తాల్ వెళ్ళాను, అప్పుడు ఆయన లేరు. సరిగ్గా నెక్స్ట్ డే మా వైఫ్ వెళ్ళింది, అప్పుడు ఆయన కర్తాల్లో ఉన్నారు. దానికి 2 days తర్వాత ఆయన హీ లెఫ్ట్ హిస్ సోల్, సో బాడీ. సో ఆయన నెక్స్ట్ డే వెళ్ళుంటే ఐ వుడ్ హావ్ మెట్ హిమ్ ఇన్ పర్సన్. కానీ నేను నెక్స్ట్ డే వెళ్ళలేదు, ముందు రోజు వెళ్ళాను, నెక్స్ట్ డే సరేలే మళ్ళీ వెళ్ళాను అంటే మా వైఫ్ని పంపించాను. షీ హ్యాడ్ ది యూనో. కానీ సింప్లిస్టిక్ అంటే ఇప్పుడు వరకు చెప్పాం కదా, చాలా మటుక మెడిటేషన్ దాంట్లో ఉన్నాం, కానీ సింప్లిస్టిక్ వే ఆఫ్ టెలింగ్ పీపుల్. ఇట్స్ నాట్ అబౌట్ నేను గురువు అని కూడా కాదు, శ్వాసే గురువు అని చెప్తే. ఇప్పుడు మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ వచ్చాడు మధ్యలో, వాడుకొని మాతో పాటే పనిచేస్తాడు. హీఈస్ ఆల్సో ఇంటూ హెవీ ప్రెషర్. అంటే మాకేంటంటే 14-15 hours పని ఉంటుంది. ఇప్పుడు ఇవాళ క్వార్టర్ ఎండ్ అవుతున్నాం కాబట్టి మాకు పనిలో టెన్షన్స్తో ఆయన బ్లడ్ ప్రెషరు, హై బీపీ అన్నీ వచ్చేసాయి పూర్తిగా, ఓవర్ వెయిట్ అంతాను. ఆయన నాతో మెడిటేషన్ గురించి చెప్పవా, నువ్వు చేస్తావు కదా అన్నాడు ఆయన. నేను ఇప్పుడు సద్గురు మూమెంట్ అయినా తప్పనట్లేదు, కానీ శ్రీ అయినా నేను చెప్పలేను, మీరు ఆ గురు దగ్గరికి వెళ్ళాలి, ఆ సెషన్కి వెళ్ళాలి, అల్ల ముద్రలు చేయాలి, అది సాంభవి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి 30 చెప్పి ఒక డేట్ ఇస్తాను, నేను వెళ్ళి అక్కడ ఆయనతో మాట్లాడుకో బాస్ అని. నాకు ఒక్కటే ఆయన చెప్పాడు. నేను పక్కన కూర్చుని ఆనాపాన సతి చెప్పి నాకు వీడియో పంపించాను పత్రి గారిది. ఈయన నీ శ్వాసే నీ గురు, ఈయన చెప్పిందే ఫాలో అయిపో అంతే అన్న. అంటే 30 seconds ఆయనకి నేను ధ్యానంలో తీసుకుని వచ్చాను. ఆ సింప్లిస్టిక్ ఫార్ము నేను ఇంకెవరితో చెప్పలేను. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమో నేను 5 నిమిషాలు చేయగలుగుతాను, 5 నిమిషాలే చేసుకో పర్వాలేదు, 5 నిమిషాలు 5 మార్లు చేసుకో పర్వాలేదు అంటే, నాకు ఆ సింప్లిస్టిక్ వేగా వేరే వాళ్ళు చెప్పాలంటే ఏ గురువుదైనా చెప్పలేను. ఇప్పుడు దానికి గురు దీక్ష అంటున్నాను, దానికి మళ్ళీ ముద్రలు ఉన్నాయి, దానికి ఒక ప్రాసెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏం ప్రాసెస్ లేదు. అంత సింప్లిస్టిక్ ఎవరైనా ఇవ్వగలుగుతారా అని అంటే అది ఇచ్చేయడానికి. అంటే ఇప్పుడు ఎలాగైతే రామానుజాచార్య గారు చెప్తారు, ఆయనకి పంచాక్షరి మంత్రం వస్తే కొండ మీద ఇది కిందకి చెప్పేశారని, అలాగిది ఆ స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆయన. మేము అంటే ఆయన వల్ల ఇప్పుడు ఎంతమందికి యూనో ఇట్స్ బికమింగ్ సో గుడ్ ఫర్ ఎవ్రీబడి. అది ఎగ్జాంపుల్ చాలు. ఆయన ఎంత ఏం ఇచ్చారు అంటే అదొక ముక్క చాలు చెప్పడానికి. సో పిఎంసి గురించి మీ మాటల్లో. నేను అనుకుంటే పిఎంసి ఈజ్ ద ఫస్ట్ ఛానల్ విచ్ బ్రాట్ మీ ఇన్ టు మెడిటేషన్. అంటే నేను పిఎంసి చూసేది అది ఇంటర్వ్యూస్ వస్తుంటే గురువు గారి ఇంటర్వ్యూస్ చూస్తూ ఉండేవాళ్ళం, కానీ దట్ వాజ్ ద ఫస్ట్ channel that brought me into meditation, into dhyanam and into purely into spirituality. Okay. Not just dhyanam, spirituality itself. గురువుల గురించి తెలుసుకోవాలి, ఏంటి ఎలా అవుతున్నది అంత అనేది. నేను అనుకోవడం పిఎంసి చేసే వర్క్ ఇట్ ఈస్ అన్పారలల్. ఎందుకంటే దాంతో మీకు తెలియకుండా నాలాంటి వాళ్ళు ఎంత తెలుసుకుని దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద రైట్ పాత్. ఇదేది మేము చెప్పింది మీ పిఎంసి చూపించింది ఇట్స్ నాట్ వన్ మై వే యువర్ వే అని కాదు, కానీ ఆ రైట్ పాత్, ఆ ధర్మ మార్గంలో వెళ్ళాలంటే ఏంటేం చేయాలి అనేది పిఎంసి తెలియకుండా ఎంతమందిని ఇట్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ అంటే నేను చెప్పలేను. అనుకో పిఎంసిస్ ఎఫర్ట్ ఈజ్ వరల్డ్ క్లాస్. ఐ మీన్ దెర్ ఇస్ నో సెకండ్ వర్డ్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ హౌ యు ఆర్ మేకింగ్ పీపుల్ బిలీవ్ అండ్ గెటింగ్ ఇన్ టు ద రైట్ వే ఆఫ్. ఎలా చెప్తా కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో ఏదో 100 మంది ఉంటారేమో పెద్ద, అంటే మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్ హూ ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ ఇండియా ఆర్ ద ఎంటైర్ వరల్డ్ స్టే నార్మల్. ధ్యాన జగత్ వల్ల, పిరమిడ్ జగత్ వల్ల ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మూవ్ ఈవెన్ 1% ఆఫ్ అవర్ పాపులేషన్ టువర్డ్స్ దట్ లెవెల్ ఆఫ్ లివింగ్ ఎన్లైటెండ్ పీపుల్, ఎంటైర్ వరల్డ్ ప్రాబ్లమ్స్ విల్ గెట్ సాల్వ్డ్. అండ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ డాలస్ ఈస్ 1 step టువర్డ్స్ ఇట్. అంటే ఎస్పెషల్లీ యూఎస్లో
ఎక్కడైతే అందరికంటే ఎక్కువ అంటే హింస అనుకోండి, ఏ ప్రకారంగా ఇక్కడ చేసినా వీళ్ళు వాళ్ళు పక్కన చేసుకున్నా, ఆ మైండ్ సెట్ మారిస్తే అట్లీస్ట్ 5% పీపుల్ మార్చేసినా వరల్డ్ అంతా మారిపోతుంది. అదే పిఎంసి చేసిన పని మేము చేసింది అదే టువర్డ్స్ దట్ గోల్. గ్రేట్ సార్, అసలు మామూలుగా లేదు మీ కమాండింగ్ కానీ ఆథెంటిక్ కానీ ఎక్స్ట్రాడినరీ. అండ్ ఒమేగా పిరమిడ్ ఇన్విటేషన్ ఎంటైర్ గ్లోబ్కి మీ ఇన్విటేషన్. ఎస్ అందరికీ ప్రేక్షకులకి అందరికీ పిఎంసికి మేము ఇది ఆల్ఫా పిరమిడ్ నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా వచ్చేస్తుంది. బై 2026-27 యూ విల్ హ్యావ్ ఒమేగా. అండ్ ఆర్ సంకల్పం విచ్ హ్యావ్ ఆల్రెడీ కమిటెడ్ 2027 MMS డాలస్లోనే జరుగుతుంది, ఆ పిరమిడ్లోనే జరుగుతుంది, ల్యాండ్లోనే జరుగుతుంది. మీకు అందరికీ మా వైపు నుంచి ఇప్పటి నుంచే ఇన్విటేషన్. 2024లో ఉన్నాం, 2027కి ఎవ్రీబడి గెట్ యువర్ టికెట్స్ రెడీ, గెట్ యువర్ బ్యాగ్స్ ప్యాక్డ్. వీ విల్ సీ యూ ఆల్ ఆఫ్ యూ ఇన్ డాలస్ ఇన్ 2027. ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం. మీరు చేస్తున్న ప్రేక్షకులకి ఎస్పెషల్గా మీ యు ఆర్ ఇన్ అ రైట్ ట్రాక్, మీరు ధర్మ మార్గంలో ఉన్నారు. మీరందరూ అందరికీ ధ్యానం చెప్పడం, దాని గురించి అందరికీ తెలియచేయడం చాలా ఇంపార్టెంట్. అలా చెప్పినలాగే పత్రిజీది 3 ఉన్నాయి, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహారి జగత్. ఈ మూడింటిని మేము ఎంత పెంచగలితే దట్ విల్ బీ ద గ్రేటెస్ట్ సర్వీస్ దట్ వీ కెన్ ఎవర్ డూ టు ది ఎంటైర్ హ్యూమన్ కైండ్. అండ్ దట్స్ వాట్ వీఆర్ హియర్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకున్న టైం అవైలబుల్ చేసుకొని ఎంతో గొప్పగా మీ యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. సో ఇదండి ఈరోజు ఒమేగా పిరమిడ్ ప్రెసిడెంట్ రామ్ సార్ యొక్క ఎక్స్పీరియన్సెస్. సో నెక్స్ట్ మరొక మాస్టర్ యొక్క అనుభవంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.